ప్రైజ్ గాడ్. ఈరోజు దేవుని జీవవాక్యము సామెతల గ్రంథం 28వ అధ్యాయము 14వ వచనము. నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు. ప్రొవర్బ్స్ చాప్టర్ 28 వర్స్ 14. బ్లెస్డ్ ఈస్ ద వన్ హూ ఫియర్స్ ద లార్డ్. ప్రియ సహోదరి సహోదరుడా, ఆర్ యు జాయ్ఫుల్ ఫర్ ఎవర్? ఆర్ యు హ్యాపీ ఫర్ ఎవర్? ఎప్పుడు సంతోషంగా ఎప్పుడూ ఆనందంగా ఉండేవారిని ధన్యులు అని అంటారు. ఇటువంటి వారు నిత్యము యేసయ్య యందు భయము కలిగి ప్రవర్తిస్తారు. ప్రియ దేవుని బిడ్డ, ధన్యులు అనేవారు ఎప్పుడూ ఆనందంగా ఎప్పుడూ సంతోషంగా ఎలా జీవిస్తారు? ఇటువంటి వారికి అన్ని వస్తువులు ఉన్నాయనా? లేకపోతే వారి జీవితంలో స్వస్థతలు జరుగుతున్నాయనా? లేక వారికి డబ్బు, బంగ్లా, కారు ఉన్నాయనా? లేకపోతే వాళ్ళ జీవితంలో ప్రతిరోజు మంచి జరుగుతుందని గొప్ప కార్యాలు జరుగుతున్నాయనా? ఇవన్నీ వారి జీవితంలో జరగకపోయినా ధన్యులు అనేవారు ఎప్పుడూ సంతోషంగానే ఉంటారు, ఎప్పుడూ ఆనందంగానే ఉంటారు. ఎందుకంటే యేసయ్య కనుదృష్టి వారి మీద ఉందన్న విశ్వాసంతో వారు ఆనందంగా ఉంటారు. యేసయ్య వారి అడుగులను స్థిరపరుస్తున్నాడు అని వారు సంతోషంగా ఉంటారు. యేసయ్య వారిని ప్రతిరోజు ప్రతి క్షణం నడిపిస్తున్నాడు అని ఉత్సాహంగా ఉంటారు. అంతేకాదు, వారి హృదయం, వారి ఆలోచనలు, వారి తలంపులు మొత్తం యేసయ్య మీద పెట్టుకుంటారు. కాబట్టి అటువంటి వారి ఆనందం, సంతోషం ఎవ్వరూ తీసివేయలేరు. బాహ్యమైన పరిస్థితులు కూడా తీసివేయలేవు. అందుకే వారు ధన్యులు. ప్రియ సహోదరి సహోదరుడా, యేసయ్య ఈరోజు నీవు కూడా ధన్యుడిగా ధన్యురాలిగా మారాలని ఆశపడుతున్నాడు. యేసయ్య ఇచ్చు నిత్యమైన సంతోషం, నిత్యమైన ఆనందం నీలో ఉండాలని నీ చేతికి పరిశుద్ధ గ్రంథము, జీవవాక్యము అయిన బైబిల్ని ఇచ్చాడు. ప్రతిదినము వాక్యంను గ్రహించు, యేసయ్య యందు నిత్యము భయము కలిగి ప్రవర్తించు. అప్పుడు ఖచ్చితంగా నీవు కూడా ధన్యుడవే, నీవు కూడా ధన్యురాలివే. మై డియర్ ఫ్రెండ్, you can shout with joy that I will rejoice in the Lord Christ. I will be joyful in the Lord, my Savior of my salvation. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని జీవవాక్యము నిన్ను ధన్యుడిగా ధన్యురాలిగా మార్చాలని, నీవు ఎప్పుడూ ఆనందంగా సంతోషంగా ఉండాలని మేము ప్రార్థిస్తున్నాము. నమ్మిన వారందరూ ప్రార్థనలో ఏకీభవించండి. యేసయ్య ఈరోజు మాకిచ్చిన జీవవాక్యమును బట్టి నిన్ను స్తుతిస్తున్నాము. తండ్రి, నీ వాక్యము మాత్రమే మమ్ములను ధైర్యపరుస్తుంది, సంతోషంగా ఆనందంగా ఉండేటట్లు చేస్తుంది. యేసయ్య ఈరోజు జీవవాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ, వారి కుటుంబాలు నెమ్మది కలిగి నిత్యము సంతోషంగా ఉండులాగు కృప చూపుమని రాజులకు రాజు అయిన యేసయ్య నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.